కూర్చోండి. ఓకే, రమ్మనన్నారు. రమ్మంటావా? లాస్ట్ రమ్మండి. ఓకే, ఓకే. తమ్ముడు, మీరంతా అందరికీ సైలెన్స్ అమ్మా, సైలెన్స్. నిశ్శబ్దంగా ఉండాలి. ఈరోజు మహిళా ప్రజావేదికకి నా ఆడపడుచులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీ అందరితో కలిసి మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు డాక్రా సంఘాలు పెట్టినప్పుడు నేను ఇదే విధంగా మీటింగులు పెట్టి ఎక్కడికక్కడ మహిళా శక్తి ఏ విధంగా ముందుకు పోవాలనో ఆ రోజే మనం ముందుకు పోయిన కార్యక్రమాన్ని చూశాను. అది చూసిన తర్వాత ఇటీవల మళ్ళీ ప్రజావేదిక కార్యక్రమంలో కానీ ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఈరోజు మనం తీసుకున్నాం, మహాశక్తి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒక్కసారి మీరు మాట్లాడే మునుపు, మీరు అడిగే క్వశ్చన్స్ కానీ మీరు మాట్లాడే మునుపు, ఆడబిడ్డలకు అన్ని విధాలా పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చరిత్ర కూడా ఒకసారి పోతే భవిష్యత్తుకి ఏ విధంగా ముందుకు పోవాలనో మనం ఆలోచించే అవకాశం వస్తుంది. మీరందరూ ఒకసారి చూస్తే మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలు కూడా చదువుకోవాలి, మగవారితో సమానంగా రాణించాలని
ఎన్టీ రామారావు గారు మహిళా యూనివర్సిటీ తిరుపతిలో ప్రారంభించారు. అదే కాకుండా 86లో మహిళలకు కూడా ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చాడు. తండ్రిదండ్రుల యొక్క సంపాదనలో మగపిల్లలే కాదు, ఆ ఆస్తిలో సమాన హక్కు ఆడపిల్లలకు కూడా ఇవ్వాలని ఆస్తిలో సమాన హక్కులు చట్టం ద్వారా తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అది అయిన తర్వాత స్థానిక సంస్థలు, అప్పటికి రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత లేదు, స్థానిక సంస్థల్లో 9% రిజర్వేషన్ తీసుకొస్తే ఆ 9%ని 33%కి పెంచాం. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, పార్లమెంట్లో కూడా చట్టసభల్లో మహిళలకు 33% సీట్లు ఇవ్వాలనేది నా కోరిక, నా డిమాండ్. తప్పకుండా ఇది సాధించే వరకు ఆడబిడ్డలకు అండగా నేను ఉంటానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. దీన్ని కాలక్రమేణా అనేక కార్యక్రమాల ద్వారా బలోపేతం చేశాం. ఉదాహరణ